నూనె ఎక్కువ పీల్చుకోకుండా కరకరలాడే జంతికలు ఈ సంక్రాంతికి ఈజీగా తయారు చేసుకుందాం. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేసుకుంటే జంతికలు కరకరలాడతాయండి, గుల్లగా కూడా వస్తాయి. దీనికోసం మనం ముందుగా 4 కప్పుల బియ్యం పిండి తీసుకుంటున్నాను నేను. 4 కప్పుల బియ్యం పిండికి 2 కప్పుల శనగపిండి, లేకపోతే 1 కప్పు కూడా తీసుకోవచ్చు శనగపిండి. మన ఇష్టమండి అది. 1 కప్పు అయినా 2 కప్పులైనా తీసుకోవచ్చు. నేను 4 కప్పుల బియ్యం పిండికి 2 కప్పుల శనగపిండి తీసుకుంటున్నాను. దీంట్లోనే 1 స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాం. దీంట్లో కొంచెం వాము కూడా వేసుకోవచ్చు, కావాలంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు. నేనైతే నువ్వులు వేయట్లేదండి, ఓన్లీ వాము వేస్తున్నాను. వాము వేసి ఇది ఒకసారి మొత్తం కలిపేసుకుందాం పిండి అంతా. ఇవన్నీ కలిపేసుకుని దీంట్లో మనకి గుల్లగా రావడం కోసం మనం కాచిన నూనె వేడి చేసుకుని ఆయిల్ ఒక 2 గరిటెలు వేస్తున్నాను నేను. ఇలా వేడి నూనె వేయడం వల్ల గుల్లగా వస్తాయండి ఇవి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది ఇలా కలిపేసుకుని మనకి చల్లటి వాటర్ కాకుండా కొంచెం వేడి చేసుకుని వేసుకోవడం వల్ల కూడా మనకి జంతికలు గుల్లగా వస్తాయి. అందుకని చల్లటి వాటర్ కాకుండా కొంచెం వేడి చేసి వాటర్ వేసుకోవాలి. దీంట్లో వేడి నీళ్ళు వేస్తున్నాను నేను. మరీ ఎక్కువ వేడి చేయనవసరం లేదు, తక్కువ వేడి చేసుకుని వేసుకుంటే సరిపోతుంది. ఇది ముద్దలాగా కలిపేసుకుందాం పిండి అంతా. మనకు ఒకసారి వాటర్ వేసేయకూడదండి, ఇది కొంచెం కొంచెం వాటర్ వేసుకోవాలి. పల్స్గా అవ్వకూడదు కదా, అలాగని గట్టిగా కూడా ఉండకూడదు, సాఫ్ట్గా ఉండాలి ఇది. ఇది మొత్తం పిండి ఇలా కలిపేసుకుని ఇలా ఉంటే సరిపోతుంది. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని జంతికలు కొట్టడానికి ఆయిల్ రాసుకుని ఇలా జంతికల్లో వేసుకోవడం. ఇది నేనైతే ఒక గరిటెలో వేస్తున్నానండి. ఇది డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు అలవాటు ఉంటే. నూనె కాగిపోయింది ఇప్పుడైతే. మరి ఓవర్లోడ్ చేయకూడదు, 2-3 వేసుకుంటే సరిపోతుంది. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు చిన్న చిన్న సైజులో చిన్న చిన్న జంతికలు వేసుకుంటే బాగుంటాయండి అవి. అది మన ఇష్టం, ఏ సైజ్ అయినా వేసుకోవచ్చు. ఇది గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందండి. ఇలా పొంగు వస్తుంది కదా ఆయిల్ అంతా, ఈ పొంగు అంతా తగ్గిపోయిన తర్వాత మనకి జంతికలు వేగినట్టు ఉంటాయి. ఇంక ఇలా పొంగు చూసారు కదా, ఈ పొంగంతా తగ్గిపోద్ది, ఆయిల్ పొంగంతని. అప్పుడు మనకి జంతికలు వేగిపోయినట్టే. ఇలా ఉన్నప్పుడు మనం తీయేసుకోవచ్చు. చూసారుగా, చాలా ఈజీగా అయిపోయినాయి జంతికలు. ఈ సంక్రాంతికి కంపల్సరీ ట్రై చేయండి మీరు కూడా. ఇవి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఒక 20 డేస్ అయినా ఉంటాయండి ఇవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.